జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి కొంతమూరు దత్తాత్రేయ వేద విద్యా గురుకులాన్ని సందర్శించారు. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామికి రాజమహేంద్రవరంలో విరించి వానప్రస్థ ఆశ్రమంలో అపూర్వ రీతిలో స్వాగతం లభించింది. మేనేజింగ్ ట్రస్టీ విశ్వనాథ భాస్కర్రాం, మద్దూరి శివసుబ్బారావు, వక్కలంక శ్రీరామచంద్రమూర్తి, మద్దూరి శివరామ శశిభూషణ్, వేదుళ్ల శేషగిరి వరప్రసాద్, గౌతమి నేత్రాలయం సీఎంఓ వి జయకుమార్, వైద్యులు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పోలా ప్రగడ రవికుమార్, పిఆర్ఓ పి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాజు, అజయ్, సత్యదేవి, శేఖర్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. గురువందన సభలో స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచి దైవచింతన పట్ల ఆసక్తి కలిగించాలని కోరారు. శంకరమఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. లోటుపాట్లు తమ దృష్టికి తీసుకువస్తే మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనం త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించారు. అనంతరం గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో స్వామివారి ఆశీస్సులతో పిల్లల అంధత్వ నివారణ, ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న మహాపాశుపత రుద్రహోమాన్ని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమం స్వామి చేతులుగా జరిగింది. అక్కడ జరిగే నేత్ర వైద్య శిబిరాన్ని స్వామీజీ సందర్శించారు. చిన్నారులకు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా తరలివచ్చారు. మొదలైనటువంటి అనేక ప్రదేశాల్లో పీఠం ద్వారా ఎన్నో ఆసుపత్రులను నడిపిస్తూ ఉండడం, తద్వారా ఎంతోమందికి ఉపకారం చేసేటటువంటి కార్యక్రమాలు అనేక ప్రదేశాల్లో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అది ప్రారంభమై ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో మా గురువుల యొక్క అనుగ్రహంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అది కూడా చక్కగా జరిగి అందరికీ కూడా మంచిది జరుగుగాక అని ఆశీర్వదిస్తూ మరొక మారు అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. రాజమండ్రి సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో నెలవారీ సమావేశం అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షత జరిగింది. అతిథులను కార్యదర్శి మహంతి లక్ష్మణరావు వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. కీర్తిశేషులు గుర్జాడ్ అప్పారావు 109వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అప్పారావు చిత్రపటానికి జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు బొమ్మన జయకుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వక్తలు గోరుగంతిల వరప్రసాద్, కెకే సంజీవరావు, అశోక్ కుమార్ జైన్, మహంతి లక్ష్మణరావు, పిచ్చుక వెంకట్రాంబాబు వక్తలు మాట్లాడుతూ ముఖ్యంగా కన్యాశుల్క నాటకంలో ఆయన సృజించిన మహత్తర వాక్యాలు తాంబూలం ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి, డామిట్ కథ అడ్డం తిరిగింది వంటివి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ నెలలో పుట్టినరోజు నిర్వహించుకుంటున్న 14 మంది సీనియర్ సిటిజన్స్ కు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారిలో నంది భరణీ కుమార్, తొక్కుల రమేష్, శ్రీకాకుళపు జానకిరామయ్య, బీరా నీలకంఠేశ్వరరావు, కర్రి నాగేంద్రరావు తదితరులున్నారు. నంది భరణీ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా భారత రాజ్యాంగ పుస్తకం సీనియర్ సిటిజన్స్ గ్రంథాలయానికి బహుకరించారు. జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్, పాలక మండలి సభ్యులు 45 మంది పేద ప్రజలకు రగ్గులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, మురపాక వీర్రాజు, గంతకూర అప్పారావు, బండి నరేంద్రబాబు, జీవి రమణ, పడాల అప్పారావు, బొమ్మన భద్రరావు, కె రామకృష్ణ, ఎం పార్వతి, మట్టా రామ్మూర్తి, వి కామేశ్వరరావు, చప్పటి సత్యనారాయణ, జేవివి రామారావు, మార్సెట్టి సత్యనారాయణ 60 మంది సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. ఆ ఉద్యమాన్ని నడపడానికి తన శక్తియుక్తులను వినియోగించిన తీరు, అది నాటకాల ద్వారా కానివ్వండి, రచనల ద్వారా కానివ్వండి, అది మనం రాజమండ్రి చూసుకుంటే వీరేశలింగం గారు ఇప్పుడు రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాల ఉంది, అది అడవి, అక్కడ మేడ కట్టుకొని ఆయన ఉన్నాడు. ఊర్లో ఆయనకి కాపలా ఉండేది, పోలీస్ కాపలా. ఆల్రెడీ తన కూతురు విధవరాలైంది, ఎందుకైంది అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి. అగ్నిహోత్ర అవధానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన తన కూతుర్ని అమ్మకానికి సిద్ధమైనటువంటి వ్యక్తి. ఆల్రెడీ ఆమెకి ఒక కూతురు వైధవ్యంతో ఉంది. వైధవ్యంతో ఉండగా ఇంకొక కూతుర్ని ఆందోళన కోసం ఒక పునాది వేసినటువంటి పెద్దలు, దాన్ని బట్టి ఇప్పుడు
ప్రభుత్వాలు కానివ్వండి, అది మినిమం ఏజ్ని పెట్టి కూడా లేడీస్ 18 సంవత్సరాలు, మగవాళ్ళకి 22 సంవత్సరాలు అనేది ఎందుకు పెట్టవలసింది ఏంటంటే ఈ బాల్య వివాహాలు అనేది చాలా దురాచారం అని చెప్పేసి ప్రభుత్వం కూడా గుర్తించి ఇవాళ బ్యాంక్ వచ్చి మీకు మా బ్యాంకులో చాలామందికి షేర్లు, డిపాజిట్లు, ఖాతాలు చాలామందికి ఉంటాయి. నేను దరిదాపు 18 సంవత్సరాలు పెట్టి నేను డైరెక్టర్గా దాంట్లో ఉన్నాను. ఏదో మా అందరి అవకాశం మీరు ఇచ్చినందుకు ఇవాళ వైస్ చైర్మన్ అయ్యి బొమ్మన రాజకుమార్ గారి పుణ్యం ఇవాళ డెవలప్ అయింది. వాళ్ళ అబ్బాయి సారథ్యంలో మా డైరెక్టర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం, అందరూ ఒక తాటి మీద ఉన్నాం. మీలా సీనియర్ సిటిజన్ చాలామంది మా బ్యాంకులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యి మళ్ళా చైర్మన్గా ఎన్నికయ్యారు. అలాగే రఘుశేఖర్ గారు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు వీళ్ళు మాతో పాటు నేను అందులో డైరెక్టర్ ఉన్నాను. రమణమ్మ గారు ఇదివరకు డైరెక్టర్గా ఉన్నారు. ప్రసాద్ అన్నది గారు డైరెక్టర్గా ఉన్నారు. సార్ ఈ బిల్డింగు దీన్ని కట్టే వరకు కూడా ప్రసాద్ గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ కూడా దీన్ని గవర్నమెంట్గా ఉండి చేశారండి. దీంట్లో 275 మంది రైతు మెంబర్స్, అందులో 40 మంది పైబడి కరోనా కాలం చనిపోయినప్పుడు 200 మంది యాక్టివ్ అవుతుంది. ఆ పైన బోర్డులో కార్యక్రమం రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావును పలువురు ప్రముఖులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర ప్రముఖులు కేశవరాజు, బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, డైరెక్టర్లు పిల్లి శ్యామ్ కుమార్, యనమల రంగబాబు, పడాల శ్రీనివాస్, యాళ్ల వెంకట్రావు, కప్పల సూర్యప్రకాష్, ఎర్రమూత ధర్మరాజు, ముదుగు శ్రీనివాస్, బుడ్డిగా రవికొండలరావు, సింగంపల్లి రామకృష్ణ, నీలపాల సత్యనారాయణ, బ్యాంక్ సెక్రటరీ తాడాల శ్రీనివాస్, బ్యాంక్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. నగర ప్రముఖులు చల్లా శంకర్రావుకు పుష్పగుచ్చాలు అందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చల్లా శంకర్రావు పుట్టినరోజు కేక్ కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలో సుమారు 1000 మంది స్వాములకు చల్లా శంకర్రావు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు, ఆలయ కమిటీ ప్రతినిధులు జకంపూడి విజయలక్ష్మి, చలమూరి శ్రీనివాస్, పొల్సానిపల్లి హనుమంతరావు, తొండపాటి సత్యంబాబు, చల్లా శంకర్రావు కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి కాకివారి భవనంలో లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి నెల నిర్వహించే మాస శివరాత్రి లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి మందిరం, వివేకానంద సనాతన ధర్మ ప్రచార సమితి ట్రస్ట్ నిర్వహణలో పురోహితులు బ్రహ్మశ్రీ తొయ్యేటి సీతారామశర్మ ఆధ్వర్యంలో చలంచర్ల వెంకటరత్నాజీ దంపతులు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభించారు. భామిడిపల్లి బాబు దంపతులు రుద్రహోమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. పండిత సత్కారం, బ్రాహ్మణ సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర ధర్మకర్తలు కాకి నాగేశ్వరరావు అండ్ బ్రదర్స్, నగర ప్రముఖులు ఆకుల వీర్రాజు, అశోక్ కుమార్ జైన్, బోర్లగడ్డి సుబ్బారాయుడు, నందపు శ్రీనివాస్, కోళ్ల అచ్యుతరామారావు, గ్రంథి గోపాల్, మద్దాల రవిశంకర్, బత్తుల రాజుబాబు, ఒంటెద్దు సూరిబాబు, చించినాడ తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్నసమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి గోదా అండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస నిత్య అన్నసమారాధన కార్యక్రమం 29వ రోజు చేరుకుంది. 29వ రోజు రాజానగరం వాస్తవ్యులు ఎస్ఎస్ డబుల్ పవర్స్ అధినేతలు దోలం సూర్యనారాయణ, దోలం రామచంద్రరావు, దోలం గోపాలకృష్ణుల సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకటబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి సేవ చేసుకున్నటువంటి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. జేగురుపాడు గ్రామంలో దేవి గుడి సెంటర్లో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణం కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. కడియ మండలం జేగురుపాడు గ్రామంలో దేవగుడి సెంటర్లో శుక్రవారం రాత్రి విజయదుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత ఘనంగా కమిటీ సభ్యులు నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో భాగంగా పేటలపై నాగిరెడ్డి రామకృష్ణ, కర్రి చిన్నబాబు దంపతులు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా పండితులు నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి సమీప గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. కమిటీ వారు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు భక్తులందరూ పొందారు. అనంతరం ఆలయం వద్ద కడియం మండలంలో జేగురుపాడు గ్రామానికి చెందిన పెనుమర్తి అచ్యుతరాం తన 15 ఎకరాల పొలంలో కేవలం సేంద్రీయ వ్యవసాయం ద్వారా 1 ఎకరంలో 45 బస్తాలు పండించి రికార్డ్ స్థాయిలో పంట పండించినందుకు గాను రైతు వెంకట్రావు గంగాభవాని దంపతులకు చిరు సత్కారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అబ్బుని ఆదర్శంగా తీసుకుని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా కృషి చేయాలని రైతులను కోరారు. అనంతరం దీపోత్సవ కార్యక్రమానికి దాత పెనుమర్తి అబ్బు ₹1,00,000 ఆర్థిక నిధులు అందివ్వగా భారీ బాణ్యాసంచా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఉప సర్పంచ్ పాతూరు రాజేష్, మర్రెడ్డి రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ బుడ్డి గణపతి, ఆదర్శ రైతు పెనుమర్తి వెంకట్రావు సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి సారంగధరమెట్ట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారంగధరమెట్టపై వేంచేస్తున్న బాలా త్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామివారి కార్తీక మాస మహాశివరాత్రి మహాపర్వదినం సందర్భంగా బిల్వార్చన మహోత్సవం జరిగింది. కల్లూరు వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు పర్యవేక్షించారు. పలువురు దంపతులు శాంతి కళ్యాణంలో పాల్గొన్నారు.
రాజమండ్రి స్వరాజ్ నగర్ సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆంధ్ర బ్యాంక్ 101వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక స్వరాజ్ నగర్లో సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదుల ఆశ్రమ పాఠశాలలో ఆంధ్ర బ్యాంక్ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ వారు పలుకు బదుల ఆశ్రమ పాఠశాలలో వంటశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు రొటేరియన్ పట్టపగలు వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశిష్ట అతిథిగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. పట్టపగలు వెంకట్రావు మాట్లాడుతూ ఎన్ని సేవలు చేసినా, ఎంతమందికి ఉపకారపడినా దివ్యాంగులకు చేసింది దేవుని సేవతోటి సమానమని, వీరికి సేవ చేయడం అన్ని సేవల కంటే ఎక్కువగా ఇష్టపడతానని, అందుకే ఇటువంటి సర్వీసెస్ వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తానని వివరించారు. నిర్వాహకురాలు గంటా కనకదుర్గ మాట్లాడుతూ వంటశాల నిర్మించిన ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బదిలీ విద్యార్థులు, అదేవిధంగా కేఆర్కే రెడ్డి, జి మల్లేశ్వరరావు, ఐఎస్ఎన్ రాజు, ఆంధ్ర బ్యాంక్ రిటైర్ అసోసియేషన్ తరపున వి సూర్యారావు, పి వెంకటేశ్వరరావు, మోహన్ దుర్గేష్, భాస్కర్ రావు, కరుణాకర్, బీకేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా ఆంధ్ర బ్యాంకు శ్రీ భోగరాజ్ పట్టాభి సీతారామ గారిచే 1923 నవంబర్లో ప్రారంభించబడింది. ఆయన ప్రారంభించడం వల్ల మా అందరికీ మేము అందులో ఉద్యోగస్తులుగా పనిచేయటం, ఇప్పుడు రిటైర్ అయ్యి మేము ఉన్నాము. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజ్ పట్టాభి సీతారామ గారిని మేము స్మరించుకోవడానికి ఈరోజు వ్యవస్థాపక దినం, మా బ్యాంక్ వ్యవస్థాపక దినాన్ని మేము చేసుకుంటున్నాం. దీని సందర్భంగా మేము ఒక చారిటీ కార్యక్రమం పెట్టుకున్నాం. అది పలుకు స్కూలు, ఇక్కడ ఒక కిచెన్ వారికి ఇబ్బంది పడుతుంటే కిచెన్ షెడ్ ఒకటి నిర్మించాం. దాన్ని ఈరోజు ప్రారంభం చేయడానికి మేము ఈరోజు అందరం మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంతా సమావేశమయ్యాం. మేమందరం సొంత చారిటీస్ వేసుకుని, సొంత చందాలు వేసుకుని ఇది చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము మరొకసారి పట్టాభి సీతారామ గారిని, మా అందరికీ జీవనోపాధి కల్పించిన పట్టాభి సీతారామ గారిని, ఆంధ్ర బ్యాంక్ కల్పించిన ఆయనకి మరొకసారి మేమందరం అమర్రహ్య చెప్పుకుంటూ ఆయనకి స్మరించుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర బ్యాంకు 101వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ బ్యాంకుని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వి పట్టాభి సీతారామయ్య గారు. ఆయనకి ఉన్నటువంటి ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఫైనాన్స్ చేయటం కోసం ఈ బ్యాంకుని 1 లక్ష రూపాయలతో వ్యాపారం ప్రారంభించి ఈ బ్యాంకు దగ్గరగా ఒక 25,000 మంది దీని మీద ఆధారపడి జీవించేలాగా ఆయన నిర్మాణం చేశారు. దానివల్ల మేమందరం అందులో ఉద్యోగాలు సంపాదించుకొని, మేమే కాకుండా మా కుటుంబ సభ్యులు, అట్లానే ఈ రాష్ట్రంలోని ప్రజలు, ఈ దేశంలోని ప్రజలు, తద్వారా దేశంలోని ప్రజలు కూడా ఆర్థికంగా ఎంతో ఎదగడానికి ఉపయోగపడింది. ఇవాళ ఆయన మేము స్మరించుకుంటూ ఆయన నిర్మాణం చేసినటువంటి బ్యాంకు ఎంతో అభివృద్ధి చెందింది. అందులో మేము కూడా భాగస్వాములం కాబట్టి మేము రిటైర్ అయిన తర్వాత ఈ సమాజానికి మేము కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో క్రిందటేడాది ఒక వాటర్ ప్లాంట్ని ఒక స్కూల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ పలుకు స్కూల్కి షెడ్ అవసరం ఉన్నారని చెప్పేసి ఇదే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇవాళ దీన్ని నిర్మించడం జరిగింది. ఇటువంటివి మరెన్నో కార్యక్రమాలు చేయాలని, దానికి చేయూతనివ్వాలని చెప్పేసి మా అసోసియేషన్ సభ్యులందరినీ కోరుకుంటూ ఈరోజు దీనికి ప్రధానంగా ఇంత కష్టపడి వాకపు చేసి ఇవాళ నిర్మాణం చేసినటువంటి మా సెక్రటరీ సూర్యారావు గారికి ఈ విధంగా ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ సపోర్ట్ చేసిన ఇవాళ ఈ రిటైర్డ్ ఎంప్లాయీ చేసిన కార్యక్రమం అత్యున్నతమైన కార్యక్రమం. ఒక షెడ్ కావాలంటే 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గరుండి అన్నీ వేసి ఇచ్చారు. అందులో భాగంగా మీరు ఇన్నాళ్ళ నుంచి ఎంతో సఫర్ అవుతుంటారు ఈ పిల్లలతోని. ఆ బాధ అంతా వాళ్ళు తీరిపోయింది కదా ఒక రకంగా. అలాగే ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్క మనిషే కానివ్వండి, సంస్థే కానివ్వండి, వ్యక్తే కానివ్వండి, ఎవరైనా తన వంతు సమాజానికి ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలకి సహాయం చేయాలనుకుంటే మొట్టమొదటి ఇటువంటి వాళ్ళు
తీసుకుని సేఫ్గా తీసుకెళ్లే పరిస్థితి. అట్ ద సేమ్ టైం సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇక్కడికి వదలలేని పరిస్థితి. అంటే మీకు తెలియదు ఏమన్నా, సాధారణంగా ఉన్న పిల్లల మీద ప్రేమ ఉంటే వీళ్ళ మీద అతి ప్రేమ ఉంటుందండి. ఎందుకంటే అభద్రతాభావం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంట్లోనే పెట్టేసుకుంటారు. అలాంటి వాళ్ళు డైలీ తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లోనే పెట్టే పరిస్థితి కోసం మాకు ఉపయోగపడుతుంది. మేము ఇంకా మంచి సేవలు అందించడానికి కూడా మీరు మాకు ఇచ్చే ఆ సహకారాన్ని మేము ముందుకు తీసుకెళ్ళమని ఈ సభాపూర్వకంగా. బ్యాంక్ పరంగా ఏమన్నా కూడా అవకాశం ఉంటే నేను చూసి ఒకసారి తప్పకుండా సహాయం చేయడానికి చూస్తాను. అలా వ్యక్తిగతంగా కూడా ఏమన్నా కూడా మీకు నేను చెప్పాను, అందుకే నేను చేస్తుంటాను. ఇలాగ మీరు ఏమైనా చెప్పినా కూడా ఏమన్నా కూడా నా వ్యక్తిగతంగానే బ్యాంక్ పరంగానే ఏ సహాయం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను. నేను ప్రాక్టికల్గా మా ఫ్యామిలీస్లో చూశాను. వాళ్ళు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాడు పెరిగే వరకు కూడా వాళ్ళ టైంలో 90% ఆఫ్ ది టైం ఆ చైల్డ్కే ఇవ్వాలి. మిగిలిన ఇంకో చైల్డ్ ఉన్నా ఆ 10% ఇవ్వగలరు. ఈ చైల్డ్కే ఫోకస్. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వాళ్ళది. ఇటువంటి ఆర్గనైజేషన్స్కి మనం ఎన్నో చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం కూడా మనం ₹1,00,000. మీరందరూ బాగా చదువుకుంటే మీరు మంచి స్థాయికి వెళ్ళచ్చు, మాకులా ఉద్యోగం చేయొచ్చు. మీరందరూ కూడా ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళచ్చు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము వీళ్ళందరూ కూడా మంచి దాతృత్వంతో మీకు హెల్ప్ చేస్తాం. బాగా చదవాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ. సూర్య బలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రాల మంజూరు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సూర్య బలిజ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆర్టీసీ కాంప్లెక్స్ అనుపమ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ సూర్యబలిజ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘ అధ్యక్షులు మద్దెల కైలాస్ బాబు, సంఘ విశాఖ జిల్లా కార్యదర్శి మద్దుల వీరభద్రరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి గూడూరి వెంకట కొండల మోహన్ రావులు మాట్లాడుతూ సూర్యబలిజ సామాజిక వర్గ సమస్యలపై ప్రభుత్వం వేసిన రఘురామనాథ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సూర్యబలిజీల పోరాట ఫలితంగా తమ సామాజిక వర్గానికి కుల ధృవీకరణలు సైతం సూర్యబలిజ పేరుతో ఇవ్వాలని గత ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అయితే సూర్యబలిజిగా ధృవీకరణ పత్రం ఇస్తున్నప్పటికీ బ్రాకెట్లో కళావంతులు గరికగా పెట్టడం దురదృష్టకరమైన చర్యగా పేర్కొన్నారు. కుల ధృవీకరణలో కళావంతులు గరిక పదాలను తొలగించాలని కోరారు. సూర్యబలిజీల కులగణన చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సూర్యబలిజీలు 2 లక్షల జనాభా ఉన్నారని, అయితే ప్రభుత్వం 50,000గా లెక్క చూపుతోందన్నారు. టీడీపీ ఎన్నికల ముందు సాధికార కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, దాని స్థానంలో కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. సూర్యబలిజీలంతా సమిష్టిగా ఉండి డిమాండ్ల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమావేశంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి కేశవులు, రాజమండ్రి సంఘ అధ్యక్షులు సరిదే రాయుడు, కార్యదర్శి కెవి సత్యనారాయణ, కోశాధికారి ఎండమూరి శ్రీనివాసరావు, అడ్వైజరీ బోర్డు సభ్యులు కేవీవి ప్రసాద్, డాక్టర్ కె మురళీమోహన్, కాళే శ్రీనివాస్, సూర్యబలిజ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాళే చిన్ని, వివిధ జిల్లాల నుండి ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యబలిజ సంఘీయులకి కొంత ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా మహిళలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణను కల్పించాలి అని చెప్పి, సూర్యబలిజ సంఘీయులకు చెందినటువంటి దేవాలయ ఇనాం భూముల విషయంలో వారి సమస్యలను పరిష్కరించుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది జస్టిస్ రఘునాథరావు గారు. కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అధికారులతో చర్చించి సానుకూలంగా మా సమస్యని పరిష్కరించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వం కూడా మాకు 13 మంది డైరెక్టర్లని, ఒక చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కూడా ఇప్పుడు ఇంకొక కులంతో మమ్మల్ని కలపకుండా మాకు సూర్యబలిజిగా ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. దానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకమునుపు సాధకారక కమిటీ అని ఒకటి వేశారు. దాని గొడుగు కిందే వారు ఎవరికి అయితే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్టర్లుగా, చైర్మన్లుగా మీరు చేసి మా కులాన్ని బాగా గుర్తించవలసిందిగా మేము కోరుచున్నాం. రాజమండ్రి లక్ష్మీవారపేట శివాలయం వీధి శ్రీ రామలింగ చౌడేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. లక్ష్మీవారపేట శివాలయం వీధిలో రామలింగ చౌడేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పల్లకి ఊరేగింపు, 108 కలశాలతో గోదావరి జలాన్ని
అభిషేకించడం, సహస్ర దీపాలంకరణ, ప్రత్యేక హారతులతో ఎంతో వైభవంగా నిర్వహించారు. రాజమండ్రి సాంఘిక సంక్షేమ శాఖ వెనుకబడిన కులానికి వసతి గృహం ఆవరణలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ వెనుకబడిన కులాల వసతి గృహం ఆవరణలో వివిధ రకాల వృక్షాలు నాటారు. బ్యాంకు సామాజిక బాధ్యతలో భాగంగా ఎంపవర్ హెర్ మరియు పవర్ హిమ్ పేరుతో పలు రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు మొదటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ ఏ విశేషరావు, డిప్యూటీ రీజనల్ హెడ్ మనోజ్, ప్రసన్నరాజు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కార్తీక వనసమారాధన మహోత్సవం సర్వసభ్యుల సమావేశం దివాంచెరులో ఉన్న గోదావరి పుష్కర వనంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగత వచనాలు పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, డాక్టర్ పవన్ కిషోర్, విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శులు విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాట ప్రభాకర్ రావు, రాష్ట్ర కోశాధికారి ఎస్ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ళ రాంబాబు తదితరులు వచ్చేశారు. 50వ వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న సీనియర్ సభ్యులు 5గురికి కుటుంబ సమేతంగా సత్కారం చేసి అభినందించారు. అనంతరం పిఎంపీలకు ఆత్మీయ విందిచ్చారు. జిల్లాల వారీగా హాజరైన నాయకులకు జ్ఞాపికలు బహుకరించారు. బీబీటీ రాజు మెడికల్ క్విజ్ నిర్వహించారు. కోశాధికారి పి చిన్ని వందన సమర్పణ చేయగా ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, సహాయ కార్యదర్శి ఎం ధనంజయరావు, మట్టా రమేష్, యు ప్రసాద్ బాబు, ఏ పరమేష్, ఎం జయరాం తదితరులు పాల్గొన్నారు. మనలో చాలా మంది వెళ్ళే ఉంటారు హాస్పిటల్కి, చాలా ఈజీగా తీసుకుంటారండి, ఈజీగా ఉంటారు, రిలాక్స్డ్గా ఉంటారండి. మనకేమో గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంటాయి, పేషెంట్ ఎలా ఉంటాడో ఏటో అని. కానీ ఆయన చాలా ఈజీగా మన యొక్క ఆహార నియమాలు, మన జీవన శైలి, పొల్యూషన్, దీన్ని అరికట్టాలంటే వైద్యులు చేసేది ఏముండదు, ప్రభుత్వాలు చేసేది ఏముండదు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వీటి పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే మన జీవన శైలి మార్చుకోవాలి, పొల్యూషన్ లేకుండా చేయాలి, దురలవాట్లు దూరం. నేననే కాదు, ఏ కన్సల్టెంట్ మీకు సిఎంఈ ప్రోగ్రాములు పెట్టినా, కాన్ఫరెన్స్లు పెట్టినా దయచేసి అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం తప్పకుండా నేర్చుకుంటారు. తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. అట్లనే మీకు ఇప్పుడు ఇంతకుముందు బుక్సే ఉండే, ఇప్పుడు గూగుల్ కానీ అది కానీ ప్రతి దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో కొత్త వాళ్ళకి నేను చెప్పేదైతే సజెషన్ అదే, దయచేసి ఫస్ట్ మీ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లో దయచేసి మీరు హార్డ్ వర్క్ చేసి వీలైనంత సబ్జెక్ట్ నేర్చుకోండి. అది లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా మన బేసిక్స్ అనేవి మాత్రం పోవు. మనం ఎంత టెక్నాలజీ అయినా రానివ్వండి. ఇప్పుడైతే తర్వాత నేను యూజీ పీజీ అన్నీ చేశాను. తర్వాత ప్రాక్టీస్కి వచ్చాను. కళాధర్ సార్, మేము త్రిమూర్తులు అంటాం, అందులో ఒక ఆయన ఇప్పుడు కళాధర్ సార్. అలా మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీరు మా ఫ్యామిలీ, వీళ్ళందరూ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మొత్తం అందరూ ఒకటే ఫ్యామిలీ.
జాయింట్ ఫ్యామిలీ. మనం ఎప్పుడు కూడా ఇలాగే ముందుకెళ్తూ ఉండాలి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. మొన్న ఎవరో శుభలాగా ఎత్తుకొచ్చారు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానంటే పలానా అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఒక శుభలాగా ఇస్తే, నేను ఇప్పుడు కదరా బాబు 25వ పెళ్లి రోజుకి మాత్రం చాలా గ్రాండ్గా చేసి అప్పుడు చాలా పెద్ద పార్టీ ఇస్తాను నీకేం చెప్పాను. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, అలాంటి పరిస్థితుల్లో 50 సంవత్సరాల పాటు వాళ్ళ వివాహ దాంపత్యం అంత అన్యోన్యంగా చేసుకుని ఇలాంటి పవన్ కిషోర్ గారు లాంటి బిడ్డలను మనకు అందించిన ఇలాంటి దంపతులకి మనం వాళ్ళకి ఎంత చేసినా సన్మానం తక్కువే. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం గురించి ఇవాళ ఈ కార్యక్రమాలు రాజమండ్రిలో శ్రీ విరించి వానప్రస్థ ఆశ్రమాన్ని జగద్గురువులు విధుశేఖర భారతి మహాస్వామి సందర్శించారు. జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారు కొంతమూరులో ఉన్న దత్తాత్రేయ వేద విద్య గురుకులానికి వచ్చేశారు. దత్తాత్రేయ స్వామి శంకరాచార్య స్వామికి గాయత్రీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పాఠశాల వ్యవస్థాపకులు భారతాత్మ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటిని పాఠశాల వివరాలు, వేద అధ్యయనం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశిష్ట సేవలు అందిస్తున్న వేద విద్య గురుకులానికి శారదాదేవి ప్రసాదంగా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టివి నారాయణరావు, విశ్వనాథం భాస్కర్రాం, విశ్వనాథ వెంకట సూర్యకృష్ణారావు, వేలూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. స్థానిక సీతంపేటలోని మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అద్దరపు హరిబాబు ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా మాతృరూపిణి సేవా సంస్థ నిర్వహించిన మహాకాళేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. మాసవరాత్రి సందర్భంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పుట్రేవు ప్రసాద్, మున్సిపల్ మూర్తి చింతపండి ప్రకాష్, అద్దరపు ప్రణవ్, సీతారాం తదితరులు హోమాలు, పూజలు, శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించారు. పలువురు దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.